అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ వ్లాగ్లో ఏమంటుందంటే, నేను మొదటి శ్రావణ శుక్రవారం ఇలా చేసుకున్నాను అండ్ నాగుల పంచమికి ముందు రోజు బట్టలన్నీ ఉతికినాను కానీ ఏం లాభం లేకుండా పోయింది. ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్ అనమాట. అట్లే ఇప్పుడు నేను చిన్న వ్లాగ్ అయితే షూట్ చేసుకున్నాను. లెట్స్ గో వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న లైక్ కూడా మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అయితే ఎవ్రీ ఫ్రైడే అంటే ఇంట్లో చాలా హడావిడిగా అయిపోతుంది అన్ని పనులు. ఎందుకంటే ఇల్లు పెంకటిల్లు అయినా కానీ చాలా పెద్దగా ఉంటుంది. మళ్ళీ పెంకటిల్లు ఏంటంటే మనం కడగనట్టే ఉంటుంది, ఎక్కువ డస్ట్ వస్తుంది, ఇంకా తిప్పాలన్నమాట. ఇంకా మ్యాక్సిమం ఇట్లనే అయిపోతుంది. ఇంకా నేనైతే స్నానం అంటే 4:30కి లేస్తేనే నా పని తీరుతుంది, లేకపోతే ఇంకా అస్సలు కాని పని. ఇంకా నేను మబ్బుల్నే లేచి ఇంట్లో పని అంతా చేసుకొని వంట కూడా అన్నీ అయిపోయిన తర్వాత స్నానం చేసినాను. ఇంకో ఇదైతే సన్ స్క్రీన్ అబ్బా, నేనైతే చాలా బాగా యూజ్ చేస్తుంది. 50 PA+++. నిజంగా నాకు డాక్టర్ సజెషన్ చేసినారు. ఎంత బాగా యూజ్ అవుతుందంటే చాలా బాగా యూజ్ అవుతుంది సన్ స్క్రీన్. అంటే కొంచెం ఎక్స్పెన్సివే, బట్ నేను ఇప్పటికైనా ఈ వాళ్ళకి తీసుకొని 2 months అవుతుంది. ఇంకా 2 months కూడా వస్తుంది అంటుంది అనమాట. అంటే మనకు చూస్తే అర్థమవుతుంది కదా, ఇంకా 2-3 months అయినా వస్తుంది. చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరికైనా లింక్ కావాలనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా లేకపోతే యాడ్ ప్రోడక్ట్లో పెట్టేస్తాను, చూసేయండి. పెంకటిల్లు ఉంటే ఏంటంటే అడ్వాన్స్ ఉంటుంది, డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. అడ్వాంటేజెస్ ఏంటంటే ఎండాకాలంలో కొంచెం చల్లగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. చలికాలంలోనేమో ఇచ్చగా ఉంటుంది, ఎండాకాలంలో చల్లగా ఉంటుంది. బాగానే ఉంది, ఇదంతా పర్లేదు. బట్ మా ఇంట్లో అంటే ఇప్పటికీ నాకు ఎప్పుడు కనిపించినా నాకే పాము కనిపిస్తుంది ప్రతిసారి. నిజంగా ఎన్నిసార్లు పాము కనిపించిందో. ఇంట్లో పాము ఉంది అనుకుంటే వాళ్ళకైనా నిద్ర పడుతుందో, ఎప్పుడు నాకే కనిపించడం, నాకు టెన్షన్ అవ్వడం. ఇంక ఇట్లా కాదని చెప్పి మచ్చడిదని ఉంటుంది కదా, అదే పెట్టేసినాము. మళ్ళీ బయట అయితే పర్లేదు, పెద్ద ఇంట్లో అంటే పెంకటిల్ల పెద్ద ఇల్లు అంటే అర్థమైపోతుంది అందరికీ. మ్యాక్సిమం పల్లెటూళ్ళ వాళ్ళకైతే అర్థమైపోతుంది, ఇంకా వేరే వాళ్ళకైనా మొదలు. ఈ ఇంట్లోనే ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది పాము, బట్ మాకు ఎప్పుడు హాని చేయలేదు, మేము కూడా దానికి ఎప్పుడూ హాని చేయలేదు. అదంతలో అదే వెళ్ళిపోతుంది, మా అంతలో మేము ఉంటున్నాం. బట్ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి తెలియదు కదా అన్న చిన్న భయం అంతే. ఏం చేస్తాం, మన బతుకులు ఇంతే. కానీ ఇంకా నాగుల పంచమి రోజు అయితే నాగుల పంచమి రేపనంగా అయితే ఇంక ఇంట్లో ఉన్న బట్టలన్నీ వాష్ చేస్తున్నాము. చాలా ఉండే రగ్గులు, బట్ మ్యాక్సిమం మేము అంటే రెగ్యులర్గా వాడుకునే రగ్గులు మాత్రమే ఉతికేస్తాము. మెయిన్గా అయితే 3 రగ్గులు ఉంటాయి మాకు మా అమ్మ పెళ్ళికి పెట్టిన రగ్గు ఒకటి, మా అత్తమ్మకి ఒకటి, మా మామయ్యకి ఒకటి, ఒక సాప, అంతే. ఇంకేం పెద్దగా యూజ్ చేయము. ఇంకా అమ్మ వాళ్ళు, మా నాన్న, మేము ఉన్నాం కాబట్టి రెగ్యులర్గా వస్తారు కాబట్టి వాళ్ళకి ఒక 2 రగ్గులు, మొత్తం ఒక 4-5 రగ్గులు మాత్రమే మా ఇంట్లో ఉంటాయి. మిగతా అన్ని లోపల పెట్టేసుకోవడం. ఎందుకంటే ప్రతిసారి ఉతకడం, మళ్ళీ పెట్టుకోవడం, అవి ఆరకపోవడం, అవి స్మెల్ రావడం, అవంతా ఎందుకు. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మళ్ళీ ఇస్తాము, మళ్ళీ వాష్ చేసుకొని మళ్ళీ లోపల పెట్టుకుంటాము. అట్లా అంటే వచ్చిన వాళ్ళకు కూడా బాగుంటుంది. మనం యూజ్ చేసినవి మాత్రమే మేము ఇవ్వము, అలాగే తీసి మాత్రమే ఇస్తాము. ఆ బద్ధకంతో కూడా ఒక మంచి పని జరుగుతుందిలేండి. ఇక్కడైతే ఇంకా పరదలు అన్నీ, ఎవ్రీథింగ్ అన్నీ క్లీన్ చేయాలి కాబట్టి ఇంక అన్నీ క్లీన్ చేస్తూ ఉన్నాను. రగ్గులేంటో గానీ, ఆ రగ్గులు తీసి ఆరేసరికి నాకు చాలా అయిపోయింది. 12 అయిపోయింది నిజంగా. ఆ ఉతి వరకులే 12 అయిపోయింది. పైన కూర్చునే మొగులైతుంది. ఇంక టెన్షన్, అసలు వానొస్తదా ఏంటి అని చెప్పి. ఇంక టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వానొచ్చినా అవి రేకుల కిందేసి మళ్ళీ ఇంకా వేరే రగ్గులున్నాయి, అవి తీసుకోవచ్చు. బట్ ఉతికినందుకు మనకొక సాటిస్ఫాక్షన్ ఉండాలి, అవి ఎండాలి అని చెప్పేసి. నేను ఉతికినందుకు ఆ ఎండనే వచ్చింది, వాన అయితే ఏం రాలేదనుకుని. బట్ మొగులైతే అయినుండే. ఇగ ఎవరికైనా ఉంటది కదా, ఇదంతే ఇగ. అవునను. మీకిదొకటి చెప్తుంటే నాకు కూడా గుర్తొచ్చింది. అయితే రీసెంట్‌గా అంటే నార్మల్‌గా నాకు తెలిసిన వాళ్ళని అట్లా కాదు గానీ, వేరే వాళ్ళ కొరకు పెళ్లి సంబంధం చూస్తున్నారు. అయితే నాలాగా డ్రమ్‌లో నుంచి నీళ్ళు ముంచుకొని ఇచ్చే వాళ్ళకి కాకుండా, అంటే నా బిడ్డ ఏదో ట్యాప్‌లో విప్పుకొని చేతులు కడుక్కున్నాడు, డ్రమ్‌లోకెళ్ళి నీళ్ళు తీసుకొని చేతులు కడుక్కోవాలా, అట్లొద్దు అని చెప్పేసి. సీ ఏదైనా మన కష్టంతోని ఉండాలి. ఇప్పుడు ఎట్లా అంటే అది ఇంక చెప్పకూడదు గానీ, చూడండి, ఎవరైనా ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్‌కెళ్తారు. ఇప్పుడు నేను డ్రమ్‌లో నీళ్ళు తీసుకొని కడుక్కుంటుండొచ్చు, రేపు ట్యాప్ ఇప్పుకొని కడుక్కుంటాను గదా, అట్లుండదు గదా. అట్లా అంటే ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ట్యాప్ ఇప్పుకొనే ఇప్పుకుంటాం. ఈ డ్రమ్‌లో తీసుకుందంటే అట్లా తప్పు. ఎవరిని అట్లా ఇన్సల్ట్ చేసినట్టు అట్లా మాట్లాడకూడదు. ఆలోచించాలి గానీ డ్రమ్‌లు అట్లా గాదు, నా బిడ్డని మంచిగా ఇంటికియ్యాలి అట్లా చెప్పాలి. ఇదేం పోలిక, నాతోని పోలవడం ఏంటి అనిపిచ్చింది. బట్ వాళ్ళు ఎక్కిరించినంత మాత్రాన ఏది జరిగిపోదు, ఏది ఉండిపోదు. అంటే ఇప్పుడు నేను ఆ సిచ్యువేషన్‌లో ఉన్నాను కాబట్టి నన్ను అంటున్నారంటే ఇట్స్ ఓకే అనుకోండి అని చెప్పి, అంటే నేనేం ఫీల్ అవ్వట్లేదు, నేను ఏడవాలని కూడా అనుకోవట్లేదు. బట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాననమాట. ఇట్లా అనకూడదు అని చెప్తున్నాను అంతే. ఎందుకంటే చూస్తుండొచ్చు, మేబీ చూస్తే చూడని, లేకపోతే లేదు. మేబీ చూస్తారు, 100% చూస్తారు కాబట్టి ఈ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను.
ఇప్పుడైతే నాకు నేను మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే నేను అప్పట్లాగా ఇంత సెన్సిటివ్ అని మాత్రం అస్సలు లేను నిజంగా. నా దాంట్లో నేను ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. అప్పుడేమో ఊకే ప్రతిదానికి ఏడ్చేదాన్ని, ప్రతిదానికి బాధపడేదాన్ని గానీ ఇప్పుడైతే అది ఏమీ లేదు. నార్మల్‌గా అట్లా ఇక లైఫ్ అలా సాగిపోతుంది. నా మార్పు మంచిదే అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోకైతే ఇంతేనండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్. సీ యూ ఆల్.